ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమో పాపమో శాపంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు మాకు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. 7 కొండలకి పులివెందుల దగ్గర ఉన్న గుట్టలకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 7 కొండలకి నారాయణాద్రి, విశ్వభాద్రి, అంజనాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, ఇట్లా 7 కొండలకి దానికి ఉన్నటువంటి చరిత్ర, తిరుమల దేవదేవుడికి ఉన్నటువంటి పవిత్రత తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయన హిందూ మత విశ్వాసాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ పూజా విధానాలన్నా ఏం తెలియదు ఆయనకి. ఆయన ఎంతసేపు మొన్న అన్నాడు ఏదో సూపర్ స్వామి అంట. ఏందయ్యా సూపర్ స్వామి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గురుస్వామి అంటారయ్యా, గురుస్వామి అంటారు. అయ్యప్ప దీక్షలు చేస్తే గురుస్వామి అంటారు. గురుస్వామికి సూపర్ స్వామికి తేడా తెలియని నువ్వు హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడతావయ్యా నువ్వు? అక్కడ సూపర్ స్వామిని ఒకటి నేసినావు, ఇంకో సూపర్ మ్యాన్ ఒకటి నేసినావు, 2 చైర్మన్లు వేసినావు టీటీడీలో. వీళ్ళందరికీ సూపర్ ఈవోని ఒకటి నేసినావు ధర్మారెడ్డిని. ముగ్గురు కలిసి 5 సంవత్సరాల కొండని, తిరుమల పవిత్రతని దిగజార్చుంటే ఆయన మాట్లాడడం మొన్న టీవీలో చూశాను నేను ఒక ఇంటర్వ్యూలో. నేను గుళ్ళు కట్టించినాను, నా హయాంలో కురుక్షేత్రంలో, కన్యాకుమారిలో, జమ్మూలో అంత గుళ్ళు కట్టి నీ జోబీ నుంచి 1 రూపాయి అయినా తీసావా? జగన్మోహన్ రెడ్డి నుంచి జోబీ నుంచి 1 రూపాయి అయినా తీసి హిందూ దేవాలయాలకి 5 సంవత్సరాల కాలంలో నువ్వేమన్నా డొనేషన్ ఇచ్చినావా? ఒక రసీదు చూపించమని చెప్పండి. ఒక రసీదు ఒకటి ఏదైనా సరే ఒక రసీదు చూపించమని చెప్పండి. వెంకటేశ్వర స్వామి డబ్బుతో కట్టి, స్వామివారి సొమ్ముతో కట్టి నువ్వు సోకులు చేసుకొని చెప్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇది చాలా దారుణమైన విషయం. టీటీడీ బడ్జెట్లోనే హిందూ ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని చెప్పి మాకు బడ్జెట్లో ఉంది, దాంట్లో ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం మేము ఖర్చు పెట్టాం, టీటీడీ ఖర్చు పెట్టింది. నువ్వేదో ఖర్చు పెట్టినట్టు నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అహల్యాబాయ్ ఒకసారి ఆమె చరిత్ర చదువుకో. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి 2 పుస్తకాలు పంపించాలనుకుంటున్నా. టీటీడీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, అహల్యాబాయ్ చరిత్ర. ఆలయాలు ఎట్లా పునర్నిర్మించింది, భారతదేశంలో మహమ్మదీయులు ఆలయాల్ని ధ్వంసం చేస్తూ వస్తే ఈమె పునర్నిర్మాణించుకుంటూ వచ్చింది ఆమె డబ్బులతో. ఈయనేమో మన డబ్బులు, మన హుండీలు వేసిన డబ్బులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎప్పుడన్నా హుండీలో డబ్బు వేసావో నాకు తెలీదు. మేమందరం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 రూపాయలు, 10 రూపాయలు, 5,000 వేసిన వాళ్ళమే మేమంతా. అది భక్తులు సమర్పించుంటే కానుకలతో నడిచినటువంటి దేవస్థానం. ఆ డబ్బుతో ఆలయాలు నిర్మించారు. నిన్న ఒక హై డ్రామా జరిగింది కొండపైన. హై డ్రామా. సత్యహరిశ్చంద్రుడు కూడా వీళ్ళతో పోటీ పడలేదు నాయన. నిన్న చూసా నేను, ఊగిపోతానాడు హారతిస్తా దేవుడి దగ్గర. ఏందయ్యా ఈ డ్రామాలు? నేను కూడా నిన్న అనుకున్నా ఒక టీవీ డిబేట్లో, మీరు ఏదైనా కొండ మీద ప్రమాణం, మళ్ళీ అన్నారు నా మిత్రులు, బాను ఎందుకు వాళ్ళని పిలిచేవాళ్ళు, నాస్తికులు వాళ్ళు, దేవుడి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తుల్ని నువ్వు కొండ మీద కాదు కదా, వాళ్ళు కాణిపాకంలో భారతదేశంలో అన్ని నదుల్లో మునిగి ప్రమాణం చేయమన్నా చేస్తారు, వాళ్ళని ఎందుకు ఊరికి పిలిచేది, నువ్వు వేస్ట్ అని చెప్పారు. కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, పాత చొప్పియండి ఆ నల్లరాయిని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు. అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాండం దగ్గరికి వచ్చి హారతిచ్చి, అవన్నీ ఎందుకయ్యా డ్రామాలు? సత్యహరిశ్చంద్రుడు కూడా నీ చేష్టలు చూసి నివ్వెరపోయారు, అయ్యో నాకన్నా పోటీగా ఉన్నారని. ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఆ పుష్కర్ని కూడా ఆలయాన్ని శుద్ధి చేసినట్టు ఆ పుష్కర్ని కూడా శుద్ధి చేయాలి. ఇప్పుడు తిరుమల ఆలయాన్ని ఈ నెయ్యితో మలినమైందని చెప్పి నిన్న శాంతి హోమం చేశారు కదా. కాబట్టి పుష్కరిని, అఖిలాండాన్ని అవన్నీ చేయాలయ్యా. ఇట్లా అబద్ధాలు చెప్పి టీటీడీ చైర్మన్గా ఉండి 2 పర్యాలు టీటీడీ చైర్మన్గా, 3 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఈ ఆర్భాటం, ఈ డ్రామా హిందూ బంధువులు, గోవింద భక్తులు ఎవరు జీర్ణించుకోలేకుండా నిన్న చాలామంది ఫోన్ చేశారు నాకు, ఏంది బాని ఈ డ్రామా, ఈ షూటింగ్ మామూలుగా షూటింగ్లు కొండల మీద అనుమతి లేదు కదా, ఎందుకు అనుమతి ఇచ్చారు అని అంటున్నారు. ఈ డ్రామాలకు ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు? కిందనే టోల్ గేట్ దగ్గర నీళ్ళు పంపించేస్తుంటే సరిపోయింది కదా అని. ఇది మంచిది కాదు.
నిన్న ఇంకో ఆయన ఎవరో దున్నపోతు సుధాకర్, ఏం పేరు ఆయన పేరు, సుధాకర్ దున్నపోతని నేను అనుకున్నా, సరే నేను తెలియదు, ఎందుకంటే చాలా మంది పేర్లు అట్టుంటాయి. దున్నపోతు సుధాకర్, పొనుగోలు సుధాకర్. ఏమయ్యా నువ్వు ఏం మాట అన్నావు నిన్న? నువ్వు నందిని పందిని కలిపి మాట్లాడతావయ్యా నువ్వు? రాగి చుంబుని బంగారు చుంబంట. నాకు అసలు అర్థమే కాల. నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నటువంటి పరిజ్ఞానం నువ్వు కింది ఏజీనే ఏదో అడ్వకేట్ జనరల్ ఏదో నువ్వు అయ్యావని చెప్పారు. నేను మా మిత్రులు అడ్వకేట్ అజయ్ కుమార్ని అడిగితే బాను ఆయన చాలా సీనియరు అడ్వకేట్ అది నువ్వు ఎట్లా నాకైతే అర్థం కాదు. అంత సీనియర్ అడ్వకేట్గా ఉండి నందికి పందికి తేలా దేడికి నువ్వు కల్తీ చేస్తారంటే కేజీ అని చెప్పింది వచ్చి కేజీ పంది కొవ్వు 1400, మీరు తీసుకున్న నెయ్యి 320, ఎట్ట సరిపోతుంది అన్నాడు. అయ్యా బుద్ధి లేనోడా, కేజీ గలపరు అంటున్నా. కేజీ కల్తీ అంటే కేజీ గలపరు. 1400 తీసుకొని 320లో కలపరు. అర్థమైందా? ఒక చుక్కేస్తే చాలు, సైనైడ్ ఒక చుక్క పడితే ఏమవుతుంది తెలుసా సుధాకర్ గారు? ఒక్కసారి నాలుగు మీద వేసుకొని చూడండి, ఏదైనా ఒక చుక్క వేసుకొని చూడండి, తెలుస్తుంది పవర్ ఎంతో తెలుస్తుంది. ఏదైనా నాశనం చేయాలన్నా, ఏదైనా చెడగొట్టాలంటే, అడల్ట్రేషన్ చేయాలంటే ఒక చుక్క చాలు. ఏందో ఆయన చెప్తున్నా, నిన్న వీరబ్రహ్మేంద్ర స్వామి మారిగా వచ్చి వాగ్దానాలు చేస్తున్నాడు ముందర. నీ మాటలు అదే. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇదే అండి, మొత్తం కంపు వాళ్ళని పెట్టుకున్నాడు చుట్టూరు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మొత్తం చుట్టూరు ఒక క్వార్టర్ పెట్టుకున్నారు. ఎవరు ఏం మాట్లాడతారో, ఎందుకోసం మాట్లాడతారో, ఎక్కడెక్కడ దేని పోలుస్తారో. గతంలో హిందూ దేవాలయాల విగ్రహాలు నరికి వేస్తూ ఉంటే ఆయన కొడాలి నాని మాట్లాడతాడు, ఏం చెయ్యి నరికితే ఏమైంది, రథం తగ్గినవైతే ఏమైపోతుందని. నిన్న ఈ సుధాకర్ మాట్లాడతాడు. నీ నోటి మీద వేస్తారా ఒక చుక్క తెలుస్తుంది కల్తీ అంటే ఎట్టుంటుందో. ఈ నాలుగు మీద వేస్తే తెలుస్తుంది. ఏందండి మీరు? జరిగింది అన్యాయం, జరిగింది ఘోరము. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే సుధాకర్ గారు నేనేదో మాట్లాడారు కదా మీరు. ఈ ల్యాబ్ రిపోర్ట్లో వచ్చి మీ ప్రభుత్వం మార్చిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నువ్వు వాదించి సేవ్ చేయాలని చెప్పి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గీ రిపోర్ట్ ఇది మిత్రులారా. గీలో ఎస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అది ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి ఎస్ వాల్యూ. ఒక్కసారి చూడండి సుధాకర్ గారు, 19.37. ఇది ఏదో భానుప్రకాష్ రెడ్డి ల్యాబో, చంద్రబాబు నాయుడు గారి ల్యాబో, పవన్ కళ్యాణ్ గారి ల్యాబో కాదు, ఎన్డీడీబీ. నువ్వు ఏజీ కాదుగా, అడ్వకేట్ కదా, అడ్వకేట్ జనరల్గా పనిచేశారు కదా మీరు. ఎన్డీడీబీ అంటే తెలుసుకోండి. ఈ నుంచి గుజరాత్కి ఎందుకు పంపించిన అన్నారు. అయ్యా అది ఇండియాలోనే టాప్ మోస్ట్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ల్యాబ్ అయ్యా అది. నువ్వు ఈ నుంచి సుప్రీంకోర్టుకు పోయి ఎందుకు వాదిస్తావయ్యా చెప్పు? ఈ నుంచి సుప్రీంకోర్టుకు పోయి నువ్వు ఎందుకు వాదిస్తావు? ఈ నుంచి గుజరాత్కి ఎందుకు పంపించారని అడుగుతారా? 19 ఎంత ఉంది మిత్రులారా? 19.77 ఉంది కదా. ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత మొన్న ఇప్పుడు స్వామివారి ప్రసాదంలో వాడుతున్నటువంటి నందిని ఘీ 94.84 to 105.16 ఉండాలి కదా. 97.21 మిత్రులారా, 97.21. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి వినండి అయ్యా, వినండి, ఇది చూడండి. ఈ వ్యత్యాసం చూడండి. అది మీ దగ్గర కూడా ఉంటుంది, మీకు కనపడదు. మంచి కనపడతాయి కదా మీకు, మంచి మీకు ఎప్పుడు కనపడదు. 19.77 ఎక్కడ, అండ్ 97 మిత్రులారా. 97కి 19కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇది ఆన్ రికార్డ్ మేము మాట్లాడుతున్నాం. వాళ్ళది వచ్చి 19, మాది వచ్చి 97. 19కి 97కి అంటే ఎంత? నాకు తెలిసి దాదాపు 70%. ఇది ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. నువ్వేందో 10 అంటావు, 1400 అంటావు, రాగి అంటావు, బంగారు అంటావు, రాగి బంగారు కల్తీ అంటావు. కల్తీ మనుషులు వైసీపీలో ఉన్నారయ్యా.
కల్తీ మనుషులు వైసీపీలో ఉన్నారు, కల్తీ పార్టీ వైసీపీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా మీకు? భగవంతుడితో వ్యాపారం చేసి టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చి టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారయ్యా మీరంతా? ఏ రోజైనా ముఖ్యమంత్రి నువ్వే కదా ఈ రాష్ట్రానికి కస్టోడియన్, టీటీడీ ధార్మిక మండలిలో తీసుకుంటే నిర్ణయాలు ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదని మేము అనేక పర్యాలు మాట్లాడితే మీరు ఎవరన్నా స్పందించారా? దున్నపోతు మీద వర్షం పెడితే చలనం లేనట్టు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎప్పటికప్పుడు సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రాజకీయ పార్టీలు, మీడియా అందరూ ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఒక్కరోజు కూడా స్పందన లేదు మీకు. కుంభకర్ణుడు మారిగా నిద్రపోయినారు. కుంభకర్ణుడు మారిగా ఈరోజు వచ్చి ఎగురుతున్నారు, టీవీలు ఉన్నాయని చెప్పి టీవీల ముందు వచ్చి పటపట అని. కాబట్టి మీరు నలుగురు, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఇప్పుడు ఇంకా 5 ఆయన జాయిన్ అయినాడు. ఇది ఏమైనా అది మాకు సుధాకర్ రెడ్డి, అందరూ నాకు సోషల్ మీడియాలంతా దున్నపోతూ అని తిడతా ఉంటే అదే వచ్చేసింది. నిన్నటి నుంచి ఆయన కామెంట్స్ అంతా దున్నపోతుంది తిడతా అంటే నాకు అదే వస్తుంది నోటికి. ఏమనుకోవద్దండి సుధాకర్ గారు, ఎందుకంటే ఈ యూట్యూబ్లో చూసి నాకు అదే పదం వస్తుంది. కాబట్టి మీరు 5గురు తిరుమలకు వచ్చి అఖిలాండం దగ్గర సాష్టాంగ ప్రణామం చేసి భగవంతుడికి తప్పు అయిపోయింది, మేము మాట్లాడిన తప్పు, మా దగ్గర రికార్డులన్నీ ఉన్నా కూడా మా కళ్ళు సరిగా కనపడలేదు, సరిగా వినపడలేదు, వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేశామని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పండి. రాబో రోజుల్లో ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిట్ బృందాన్ని వేయడం జరిగింది. ఈ బృందం ఈరోజు రేపో దానికి పూర్తి స్థాయిలో ఎవరెవరు కమిటీ మెంబర్సో, దాంట్లో ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సో పూర్తి వివరాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు. రాబో రోజుల్లో దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, ఉద్దేశపూర్వకంగా చేశారా, కలిపారా, కల్పించారా, ఎవరు కలిపారు, ఎవరు కల్పించారు, అన్ని వివరాలు వస్తాయి. కాబట్టి నిన్న ఆడినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి డ్రామాకి ఆ గుడితో పాటు దయచేసి టీటీడీ అధికారులు పుష్కర్ని కూడా సంప్రోక్షణ చేయండి, అఖిలాండం దగ్గర కూడా సంప్రోక్షణ చేయండి. ఎందుకంటే ఒక అసత్యాలకు నిలయంగా మార్చొద్దండి, ఒక అసత్యాలకు నిలయంగా తిరుమల క్షేత్రాన్ని మార్చొద్దండి. నిన్న కేసు పెట్టారు శవాష్. టీటీడీ అధికారులు మేము మెచ్చుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున టీటీడీ అధికారులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఇంక మీట ఎవరైనా సరే తిరుమలలో రాజకీయం మారితే కేసు పెట్టండి. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే గోవిందుడి దర్శనమైన తర్వాత ధార్మిక విషయాలు కాకుండా లోక కళ్యాణం కోసం స్వామివారిని కోరుకున్నా సంతోషం, లోక కళ్యాణం కోసం స్వామివారిని ప్రార్థించా సంతోషం. అంతేగాని లోపలికి వచ్చి గోవిందుని దర్శనం, వెంకటేశ్వర దర్శనం చేసుకుని బయట వచ్చి వాడు నాశనం అయిపోవాలా, వీడు నాశనం అయిపోవాలని చెప్పి ఆ పుణ్యక్షేత్రంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో శాపాలు పెట్టేది ఏందయ్యా? ఇటు కేసులు పెట్టాలంటే మొత్తం మన ట్రాక్ కానీ తీసి 5 సంవత్సరాలు ఇట్లా ఎవరెవరు మాట్లాడు అందరి మీద కేసులు పెడితే భలే ఉంటుంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎవరెవరు ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుమలలో అక్కడొచ్చి రాజకీయ ప్రసంగాలు చేస్తారో దీని మీద కఠినమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని అనుసరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది, మిగతా వాళ్ళ మీద కూడా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ వెంటనే ఈ 5గురు వచ్చి స్వామివారి దగ్గర క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి, మేమెందుకు చేయాలా? దారిలో పోయే ఎవడో బోర్డులింగం చేసినాడని మేమెందుకు ఎందుకు చేయాలా అంటున్నా. ఆ లింగాన్నే నమ్మని బోర్డులింగం పోయి చేస్తే ఎందుకు నమ్మాలా అంటున్నా. ఓకే ఫ్రెండ్స్, దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నాది ఏడీ బిల్డింగ్ దగ్గర సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈవో గారిని కలిసి వచ్చారు. వారు స్పందిస్తున్నారు, గట్టిగా స్పందిస్తున్నారు. మఠాధిపతులు కూడా, పీఠాధిపతులు కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఎక్కడ ఏం స్పందించాలో. లేదా అనేక సందర్భాల్లో మాట్లాడారు, పెద్దలందరూ మాట్లాడారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా స్పందిస్తున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఇంకా గట్టిగా దీని మీద ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఓకే అన్న, గోవిందన్న. అంటే మీకు తెలిసి ఉంటుంది ఎంత పవిత్రంగా ఉంటారంటే, ఎంత మడితో ఉంటారంటే వారు పాపం ఎంత కంట్లో నీళ్లు పెట్టుకొని మేము చూసాం ఋగ్వేదంలో దీనికి ప్రాయశ్చిత్తం నేలకి మీద వాత పెట్టుకోవాలా అన్నారు.
అయ్యా మీరెందుకు వాత పెట్టుకుంటారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారో ఎవరెవరు మాట్లాడారో ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పెడతాం మనము అని చెప్పా. ఎందుకు మనమే మీరెందుకు స్వామి, మీరు నిత్యం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు భగవంతుడి సేవలో ఉంటారు, నిత్యం భగవంతుడి జపం చేస్తూ ఉంటారు, వాళ్ళంతా డబ్బు జపం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి మీరెందుకు అవన్నీ చేయొద్దండి, మంచిది కాదు అని చెప్పి అంటే ఎంత ఆవేదన పడుతున్నారంటే నిజంగా దానికి ఉందంట, నేలకి మీద వాత పెట్టుకోవాలంట. అట్లా వీళ్ళు 5గురికి పెడదాం, మీకు పెట్టుకునే ధైర్యం లేకపోతే మేము పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఎవరెవరు ఈరోజు వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రత గురించి అవగాహన ఉండి కూడా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారో వారందరికీ పెడదాం. ఇప్పుడు రివర్స్ సెంటరింగ్ అంటే గుర్తొచ్చింది మిత్రులారా, 2013 నుంచి నేను నివేదిక తీసుకున్నా టీటీడీ వాళ్ళ దగ్గర. నెయ్యి సరఫరా 2013 నుంచి 2024 వరకు. 2013లో మొత్తం ఎవరెవరు సప్లై చేస్తారు ఇవన్నీ ఉంది, అక్కడి నుంచి బాగుంది. కానీ 2019కి వచ్చేప్పటికి ఒక కొత్త కాలం కనపడింది నాకు, ఒక కొత్త కాలం. బిడ్ ప్రైజ్ ఇన్ ద రివర్స్ ఆక్షన్. నీ రివర్స్ ఇయ్యము అయ్యా జగను, నీ బుద్ధి లేని ఆలోచన కారణంగా ఇవన్నీ జరిగిందయ్యా. నెయ్యి 318 రూపాయలకి వాడు నెయ్యి ఇచ్చేదే దొంగ నెయ్యి అంటావంటే దాన్ని మళ్ళీ రివర్స్ టెండర్ ఏందయ్యా? నీ ఆలోచన ఇది. అధికారులు దీనికి సమాధానం చెప్పాలా. నాణ్యమైన నెయ్యి కావాలా? భగవంతుడు ఏం వెంకటేశ్వర స్వామి దగ్గర ఏం డబ్బు లేదయ్యా? నీ జోబులో డబ్బు ఏమైనా పెడతానవా? 19,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, 5,100 కోట్లతో మన బడ్జెట్ జరుగుతుంది మిత్రులారా. 5,100 కోట్లు స్వామివారికి నువ్వు ఇంట్లో బాగా తింటావే, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బాగా రుచికరమైన వంటలు తింటావే, స్వామివారికి పెట్టేదానికి నీకేమయ్యా? నాకు సంబంధం లేదు. అది ఒకవేళ టీటీడీ అన్నావు అనుకో, ఆ ఈవో ఏం చేస్తున్నాడయ్యా? టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడయ్యా? మనం మాత్రం ఇంట్లో మంచి పోయి తాజ్ హోటల్లోనో ఐటీసీనో తినొచ్చు. స్వామివారికి నిత్యం ఇచ్చే ప్రసాదాల్లో కానీ అన్న ప్రసాదాల్లో కానీ నాణ్యమైన నెయ్యి ఇవ్వాలని ఒక ఆలోచన లేదా మీకు? ఇది మిత్రులారా రివర్స్. పూర్తి ఆధారాలతో ఎన్డీఏ మేము మాట్లాడుతున్నాం. ఒకటి, చివరిగా మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, మీరు రాజకీయం చేస్తున్నారు అన్నారు. ఎందు వైసీపీ మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి మీద కక్షని. చనిపోయిన పాము ముందు ఇది పాములు అడితే ఊతాడు, దాన్ని ఏదో అంటారు, అది ఏమంటారు, నాదస్వరం, ఏదో స్వరం. చనిపోయిన పాము ముందు ఊతే లేస్తుందయ్యా? మీరు చచ్చిపోయిన పాముగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలు పరిమితం చేశారు. మీరు అనుకోవచ్చు 40% ఉంది కదా అన్నారు. నిన్న ఎవరు ఇట్లా మాట్లాడితే 40% ఉంది కదా. 4% పడిపోయింది ఇప్పటికి మీకు. వెంకటేశ్వర స్వామితో ఏ రోజు పెట్టుకున్నారో 4%కి పడిపోయారు. 4 నుంచి ఇంకా వెనకపోయే రోజులు ఉంది. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మేము దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు. స్వామివారి పవిత్రత కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మేము ఆ బాధ్యతని మా భుజస్కంధాల మీద తీసుకొని ఇప్పటికీ అందుకని చెప్పాను కదా, 19%కి 97%కి ఇది మా ట్రాక్ రికార్డు. జగన్మోహన్ రెడ్డి, ఇది మా ట్రాక్ రికార్డు, మీదంతా డూప్లికేట్ రికార్డు, అన్నీ తప్పుడు రికార్డులు, తప్పుడు ఆరోపణలు. కాబట్టి ఆ 5గురు మామూలు త్రిబుల్ R అంటారు, 5 Rలు వచ్చి వాతలు పెట్టుకుంటారో లేకపోతే పంచిపోతారు అనేది మంచి పదన్నా, అది చాలా విశేషం. వీళ్ళు 5గురు మీరు వాతలు పెట్టుకుంటారో అదేదో ఋగ్వేదంలో ఉన్నట్టు, లేకపోతే ఆడొచ్చి అఖిలాండం దగ్గర క్షమాపణ చెప్తారో, లేకపోతే మా సోదరుడు చెప్పినట్టు ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్తారో, ఏదో ఒకటి మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా రోజు తొందరలో మీరందరూ జైలుకి పోయే ప్రమాదం ఉంది. కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు, మరి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా తిరిగి ప్రమాణం చేశారు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం అయితే మాది ఇదే ప్రమాణ పత్రాలు ఇవే మా ప్రమాణ ఆయన నాస్తికుడిపై గంగలో మునిగితే ఏముందండి? ఈ నుంచి హరిద్వార్ పోయి మునగమని చెప్పండి, గంగోత్రిలో పోయి మునగమని చెప్పండి. మాకు ఆయన ఎక్కడ మునిగినా లేచినా మాకు నమ్మకం లేదు. భగవంతుని మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తి ఎక్కడ పోయి మునిగితే ఎక్కడ పోయి ప్రమాణం చేస్తే ఏముంది దాంట్లో? చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకు? అసలు ఆయన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా చైర్మన్గా నియమించిందే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఈరోజు నా దగ్గర చాలామంది చెప్తున్నారు వ్యక్తిగతంగా, మేము ఇంత కమిషన్ ఇచ్చినామని. నేరుగా వచ్చి చెప్పండి అంటే గంజాయి బ్యాచ్ చదివి ఇంటికి వచ్చి కొడతారంటున్నారు. అంటే
ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీరు ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా స్వామి చూస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. రాబో రోజుల్లో ఎవరికి ఏ విధంగా శిక్ష పడాలా మిత్రులారా, దయచేసి నేను ఎవరిని చెప్పించట్లే. స్వామివారి జోలికి ఎవరెవరు పోయినారో, ఈ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారో వారి కుటుంబాలు ఒకసారి గమనించండి. నేను ఎవరిని వారు చెడిపోవాలని ఈరోజు కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. దయచేసి వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాలు ఏం చేయొద్దండి. వాళ్ళ కుటుంబాలు వెంకటేశ్వర స్వామి అంత దుర్మార్గుడు కాదు, వాళ్ళ కుటుంబాలు ఏం చేయడు, దీవిస్తాడు. కానీ ఎవరు తప్పు చేశారో వారి వరకు ఖచ్చితంగా స్వామి శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించి తీరుతాడని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం ఉంది.